మన బ్లాగర్స్ ఏం చేస్తారంటే మోస్ట్లీ ఇండియన్ బ్లాగర్స్ ఎవరైనా అమ్మాయి కలిస్తే ఏంది గుంట ఇలా ఉంది అలా ఉంది అంటారు. ఇట్స్ నాట్ రైట్. ఐ థింక్ చాలా ఫేమస్ అంట దేనికంటే స్వీట్స్కి పేస్ట్రీస్కి. అండ్ మనం కానీ ఒక పేస్ట్రీ తీసుకున్నాం. ఇది తాగేసి బయటకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ ఉజ్బెకిస్తాన్ పీపుల్ సమాధులు ఎట్లా ఉంటాయో ఒకసారి చూద్దాం. చూడండి, వీళ్ళైతే సమాధుల పైన లైక్ ఇలాగా ఫొటోస్ వేసుకొని ఉన్నారు వీళ్ళవి. చూడండి, ఇది లైక్ పికల్స్ లాగా, లైక్ మనం అచార్ తింటాం కదా పికల్స్, ఇట్స్ లైక్ ఉజ్బెక్ పికల్. ఐ థింక్ క్యాబేజ్తో చేస్తున్నారు, మొత్తం వెజిటేబుల్ పికల్స్. అండ్ ఇక్కడ రైస్ అయితే మొత్తం చిన్న చిన్న రైస్ అయితే వీళ్ళు తింటున్నారు. మన ఇండియా లాగా బాస్మతి అయితే లేదు, ఇది స్ప్రౌట్స్. అండ్ దిస్ ఇస్ ఇండియన్ బాస్మతి. సీ హియర్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యూ ఆర్ వాచింగ్ నా ట్రావెల్ విత్ ఆంధ్రవాలా. ప్రజెంట్ నేనైతే సమర్కండ్లో ఉన్నా. ఇది నా సెకండ్ డే. ఇక్కడ మనం సమర్కండ్ ఎక్స్ప్లోర్ చేయడానికి బయటకు వచ్చాం. బట్ ఇక్కడ నుండి ఒక ఫ్రెండ్ మనకి కలుస్తానన్నారు. వాళ్ళ కోసం అయితే నేను ఇక్కడ నుండి వెళ్తున్నాను. జస్ట్ సి సమర్కండ్ అయితే ఎలా ఉందో చూడండి. ట్రాఫిక్ మొత్తం అసలు మనం తాష్కిన్లో ఉండేటప్పుడు ఎంత స్నో ఉన్నింది, ఇక్కడ మొత్తం స్నోయే లేదు అసలు. కానీ ఎండ చూడండి ఎలా ఉందో. ఫీల్స్ లైక్ -1 ఉంది ఇంత ఎండలో కానీ. బట్ చూద్దాం, ఇప్పుడు మన ఫ్రెండ్ని కలిసే టైం అయిపోయింది. అతను నాకు ఒక అడ్రస్ పెట్టింది, అక్కడ నేను ట్యాక్సీ బుక్ చేసుకొని వెళ్తున్నాను. లొకేషన్ వచ్చి నా లొకేషన్ పక్కనే చూడండి, ఇది మొత్తం కార్ మార్కెట్. ఇది మీకు ముందుకు వెళ్ళే కొద్దీ మొత్తం కార్సే ఉంటాయి. మొత్తం కార్ రిపేర్, ఆటోమొబైల్స్ మొత్తం ఇదే స్ట్రీట్ మొత్తం. అండ్ ఇక్కడ నుండి చూడండి మన క్యాబ్ అయితే వస్తుంది. ఇప్పుడు రాగానే మనం ఎక్కి మన ఫ్రెండ్ని కలవడానికి వెళ్దాం. చూస్తున్నారు కదా, మన ట్యాక్సీ అయితే వచ్చేసింది. ఆడికి ఎండెక్స్గోలో బుక్ చేసా. ఇది నాకు 12,500 అయితే ఛార్జ్ చేసింది. ఇదంతా కాస్ట్లీ ఏం కాదు, బట్ చూడండి వెళ్దాం. ఇక్కడ ఆడోళ్ళు కానీ కార్లు తోలుతున్నారు, ఎండెక్స్గో అయితే వాడుతున్నారు. చూపిస్తే గలీజ్గా ఉంటుంది కాబట్టి అందుకు చూపించడం లేదు. వాళ్ళకి మన లాంగ్వేజ్ అర్థం కాదు. ఇక్కడ ఏమంటే మెయిన్ ప్రాబ్లం లాంగ్వేజ్ బ్యారియర్ అనేది చాలా ఇష్యూ. ఇక్కడ వీళ్ళకి ఇంగ్లీష్ అర్థం కాదు, వీళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. లిటిల్ బిట్ మీకు తాష్కెంట్లో అయితే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, ఎందుకంటే అది సిటీ కాబట్టి. ఇక్కడైతే మీకు నిజంగా చెప్తున్నా చాలా. కానీ ఇక్కడ వాళ్ళు తాష్కెంట్ కన్నా చాలా మంచి వాళ్ళు చెప్తున్నా. ఇక్కడ వాళ్ళు అయితే తాష్కెంట్ కన్నా చాలా మంచి వాళ్ళు. ఇప్పుడు నేను వెళ్తున్న ప్లేస్ నుండి చూడండి మొత్తం ఆటోమొబైల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకసారి చూపిస్తా చూడండి బయట మీకు. ఇక్కడ నుండి అయితే చూడండి మొత్తం ఎన్ని కార్లు అయితే ఆగున్నాయి ఇక్కడ. ఇది మొన్నగానే వచ్చాను నేను వేరే చోట ఉండేటప్పుడు, అప్పుడు అంత పట్టించుకోలేదు. కానీ నిన్న చూసి నేను అనుకున్నా దీని గురించి ఒక బ్లాగ్ తీద్దాం, చూపిద్దామని. బ్లాగ్లో ఈ స్ట్రీట్ మొత్తం మీకు మనకి మన ఆంధ్రాలో, మన నెల్లూరులో ఉంది కదా ఆటో నగర్ అని, అలాంటిదే మొత్తం. ఇది మొత్తం కార్ స్పేర్స్, కార్ రిపేరు. మనం యూట్యూబ్లో దీంట్లో చూస్తాం కదా బిర్యానీ పులావ్ అనేది. ఇక్కడి పులావ్ బాగా హెవీగా ఉంటుంది అనుకున్నా. నిజంగా చెప్తున్నా, మన ఆంధ్ర లాంటి పులావ్, మన హైదరాబాద్ లాంటి పులావ్ మొత్తం వరల్డ్లో రాదు ఎందుకంటే ఇక్కడి పులావ్లో వీళ్ళు ఎక్కువగా స్వీట్ టైప్, ఎక్కువ స్వీట్గా ఉంది. అది అసలు మసాలా లేదు, ఏం లేదు, స్వీట్గా అది పులావ్. అదే మళ్ళీ చెప్పేది ఏం తెలుసా, ఉజ్బెకిస్తాన్ నుండే పులావ్ మన ఇండియాకి వచ్చింది అని చెప్తారు. బట్ మన ఇండియన్స్ ఆ స్పైసెస్ని యాడ్ చేసి దాన్ని మంచిగా చేశారు. అది ఎలా వచ్చింది ఉజ్బెకిస్తాన్ నుండి పులావ్ అంటే, మొఘల్స్ వచ్చారు కదా, మొఘల్స్ వాళ్ళది నేటివ్ వచ్చి ఉజ్బెకిస్తానే. తైమూర్ అని నేను మీకు తాష్కెంట్లో చూపించాను కదా, ఆ తైమూర్ వాళ్ళ వంశీకులే మొత్తం ఇది. అక్బర్ అయినా బాబర్ అయినా వీళ్ళందరూ ఆయన వంశీకులే. అండ్ చూడండి ఇక్కడ రోడ్లు ఎంత నీట్గా ఉన్నాయో, పెద్దగా. నేను నడుచుకొని వెళ్ళిపోదాం అనుకున్నా, ఈజీగా 2 కిలోమీటర్సే చూపిస్తుంది కదా అని. బట్ ఇక్కడ మనకేమంటే మెయిన్ ప్రాబ్లము అసలు అర్థం కాదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి. మనం వెళ్ళే దారి బాగానే ఉంటుంది, అది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం వచ్చేసిన దారి రాంగ్ అని చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్. దానివల్ల పోతే ఒక 100 రూపాయలు ఎంత పడింది అంతే, 100 రూపాయలు అంతే పడింది. 100 రూపాయలే ట్యాక్సీ. ఇట్స్ నాట్ ఎ బిగ్ అమౌంట్. మీకు ముందర కూర్చున్నట్టు ఏదైతే కనిపిస్తుందో ఇది అమీర్ తైమూర్. ఎట్టయితే ఉన్నారో చూడండి. ఇక్కడ చూడండి ఏదో ఆర్చ్ ఉంది. అండ్ ఇది సమర్కండ్ దౌలత్ యూనివర్సిటీ.
దిస్ నియర్ బై రేగిస్తాన్ స్క్వేరా. అవి ఇక్కడ వదిలేసి వెళ్ళింది. ఐ థింక్ నా వెనకాల ఉండేది మన కలిసే అమ్మాయి కాలేజ్ ఇది, మన కోసం వచ్చే అమ్మాయి కాలేజ్ ఇది. ఇక్కడ మనం కాలేజ్ బయట అయితే వచ్చాం, వస్తున్నాననింది అది. ఈ రోడ్లు అయితే చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో మొత్తం. అసలు నాకైతే ఈ రోడ్లను చూస్తూ ఉంటే మన ఇండియా ఎందుకు అంత పెద్ద కంట్రీ అయినా అంత డెవలప్డ్ అయినా దీనికన్నా మన ఇండియా జీడిపి ప్రతిదీ ఎక్కువగానే ఉంటుంది. బట్ మన ఇండియాకి ఎందుకంటే మన వాళ్ళకి ఏమంటే ఫస్ట్ డిసిప్లైన్ అనేది ఉండదు. ఆ డిసిప్లైన్ లేని కారణంతో మన ఇండియా అంతా డట్టిగా చేస్తుంటారు. బట్ మీరు అయినా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉండే ప్లేసెస్కి వెళ్ళండి, లైక్ బెంగళూరు, చెన్నై కానీ కొంచెం డట్టిగానే ఉంటుంది. సారీ ఎవరైనా చెన్నై వాళ్ళు ఉంటే. బట్ వెల్ ఎడ్యుకేటెడ్ ఢిల్లీ కానీ ఏమని చెప్పండి, ప్రతిదీ డట్టిగానే ఉంటుంది. అండ్ క్లీన్గా అంటే మీకు కొన్ని ప్రదేశాలే ఉంటాయి లైక్ కొంచెం హైజీనిక్గా మెయింటైన్ చేసే వాళ్ళవి. బట్ ఈడైతే చూడండి మొత్తం మీకు క్లీన్గానే ఉంటుంది. ప్రతి చిన్న వీధి నుండి పెద్ద రోడ్ల దాకా మొత్తం క్లీన్నెస్, హైజీనిక్ అనేది వీళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఒకటే నాకు వీళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లం, వీళ్ళు ఏమంటే వాటర్ యూస్ చేయరు. ఎందుకు యూస్ చేయరు నాకు అది అసలు అర్థం కాదు. వాష్రూమ్కి వెళ్ళినా బాత్రూమ్కి వెళ్ళినా టిష్యూ పేపర్స్ వేయడం మొత్తం అది వచ్చినప్పటి నుండి నాకు ప్రాబ్లం ఎట్టుండంటే ఇక్కడ మనం టిష్యూ పేపర్ వాడలేము, మనకు అసలు అలవాటే లేదు. అది కానీ మనం ఇండియన్ బాత్రూమ్ అయితేనే మనకు అలవాటు. బట్ ఓకే వెస్టర్న్ అయినా మనకు అడ్జస్ట్ చేసుకోగలుగుతాం. బట్ వాటర్ లేకుండా ఎట్టా నాకు అసలు అదే అర్థం కావడం లేదు. ఇంకా ఇవి రాలేదు, దీనికోసం వెయిట్ చేస్తున్నాం. ఐ థింక్ దిస్ ఈజ్ హర్ కాలేజ్. ఆమె వస్తుంది, ఆమె రాగానే మనం ఇక్కడ నుండి ఎక్స్ప్లోర్ చేద్దాం సమర్కంద్ని. ఇప్పుడే మనం లైక్ వచ్చేసారు. నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ లైక్ సమర్కంద్, షీస్ నేమ్ ఈజ్ సనం. ఇప్పుడు ఈమె ఏమంటుందంటే ఫస్ట్ కాఫీ తాగుదాం. నేను రాగానే నేను చెప్పాను ఏం తింటా లేట్ అని, ఫస్ట్ కాఫీ తాగుదాం అనింది. లెట్స్ గో కాఫీ తాగేసి మనం, ఆమె చెప్పలేదు నేనే చెప్పాను అంటే ఇందాక పొద్దున్న నుండి కాఫీ తాగలేదు. అండ్ ఇక్కడ మిల్క్ కాఫీ కానీ కొంచెం రేరే దొరకడానికి. ఫస్ట్ కాఫీ తాగి ఇక్కడ లోకల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి ఇక్కడ మొత్తం ఐ థింక్ దిస్ ఎ పార్క్, ఇట్స్ ఎ పార్క్, ఇది పార్క్. అండ్ పర్ఫ్యూమ్స్ రోడ్ల మీద ఇక్కడ పర్ఫ్యూమ్లు పెట్టి అమ్ముతున్నారు. పదండి ఫస్ట్. టుడే ఇస్ సో సన్నీయా? యా, I like this weather. When I come here in Tashkent, like -4, snow, fully snow. I cannot travel. Or 4 days ago it was like this. Yeah, snow. Here also little bit snow, but not much. కాఫీ తీసుకొచ్చింది. లెట్స్ మనం కాఫీ తాగేసి అండ్ ఇక్కడ నుండి కెఫే చూడండి బాగుంది సమర్కంద్లో. దిస్ కెఫే ఇస్ ఇట్స్ ఎ ఫేమస్ కెఫే ఆర్ వాట్? Yes. ఇట్స్ ఎ ఫేమస్. For sweets like desserts. ఇది చాలా ఫేమస్ అంట దేనికంటే స్వీట్స్కి, పేస్ట్రీస్కి. అండ్ మనం కానీ ఒక పేస్ట్రీ తీసుకున్నాం. ఇది తాగేసి బయటకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. ప్రజెంట్ కాఫీ తాగేసాం. ఇప్పుడు ఫస్ట్ మనం వెళ్తున్నాం సియోబ్ బజార్ అంట. చూద్దాం ఇక్కడ సమర్కంద్ ఫేమస్ బజార్ సియోబ్ బజార్. హౌ మచ్ డిస్టెన్స్ ఫ్రమ్ హియర్? 15 minutes. 15 minutes వాక్. Yeah. 15 నిమిషాలు వాక్ చేయాలంట అక్కడ దాకా వెళ్ళాలంటే. వెళ్దాం పాండి. ఇక్కడైతే చూడండి మీకు మొత్తం చిల్డ్రన్స్, ఐ థింక్ ఇట్స్ ఎ స్కూల్. Yeah, it is good. You also studied from here or in your village school? In my village. ఇది చిన్న పిల్లల స్కూల్. క్రిస్మస్ కాబట్టి మీకు మొత్తం సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అండ్ లెట్స్ గో సియోబ్ బజార్కి అయితే వెళ్తున్నాం ఈ నుండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మిగతాది మాట్లాడదాం. అండ్ మనకి పిల్లలు కదా అందరూ హంగామా చేస్తూ ఉంటారు. అండ్ లెట్స్ గో టు సియోబ్ బజార్. They came here to study. ఏమేం చెప్తుందంటే సమర్కంద్లో ఎక్కువ తజిక్ పీపుల్ ఉంటారంట. అండ్ ఇక్కడ ఇంకో విషయం అంటే పాపులేషన్ ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ హియర్ ఈజ్ మోర్ యూనివర్సిటీ దెన్ Tashkent Yes. in Samarkand. But not more university, more students. More students. Yeah. Why here more students come? Because Tashkent is expensive to live. Tashkent, yeah, I saw. నిజంగానే తాష్కెంట్ మనం వెళ్ళినప్పుడు ఎక్స్పెన్సివ్గానే ఉండింది కదా. Yeah.
Everything is expensive there. Yes, electricity. When I am 3 days in Tashkent, I think my budget gone high. When I come Samarkand, I think okay, it's not a problem. It's a cheap. Yeah. నిజంగా సమర్కంద్ చాలా చీప్, తాష్కింద్ వచ్చి చాలా కాస్ట్లీ. ఎందుకంటే తాష్కింద్ ఈజ్ అ క్యాపిటల్. యా, Sorry? తాష్కింద్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్. దట్స్ వై ఐ థింక్ ఇట్స్ ఎ డెకరేషన్ ఆఫ్ ఫర్ క్రిస్మస్. Do you know this hotel's name? నో. Moving Pink. వాట్? Moving Pink. మూవింగ్ పింక్. Yeah, Pick. it is very famous in Saudi Arabia. Number 1. ఓ, నా వెనకాల కనిపిస్తున్న హోటల్ వచ్చి మూవింగ్ పిక్. ఇది వచ్చి చాలా ఫేమస్ అంతా, అంటే మిడిల్ ఈస్ట్. ఇట్స్ మిడిల్ ఈస్ట్ హోటలా? Yeah. మిడిల్ ఈస్ట్లో చాలా ఫేమస్ అంట. ఇది సమర్కంద్లో ఉంది. సమర్కంద్ ఆల్సో లుకింగ్ లైక్ సిమిలర్ టు అరబిక్, like Arabic people. I went from Saudi Arabia. I also same similar vibe here because in history there are many people who write books, Islamic books, and you know the Hazrat Bukhari, Imam Bukhari, Bukhari, yeah. he is the number one. Yeah, it is. He's writer Bukhari. The old all people carry that after Quran. Yeah. దట్స్ వై. అండ్ నడుస్తా ఈ లొకేషన్ చూపించడం మర్చిపోయా మీకు. ఇట్స్ ఓన్లీ ఇన్ డిసెంబర్ అండ్ జనవరి ద ట్రీస్ లుకింగ్ లైక్ దట్. Some trees, yes. But some trees will be like this. ఇట్స్ సో ఫేమస్ లీవ్ యు నో ఇన్ పింట్రెస్ట్, ఇన్ ఇన్స్టాగ్రామ్. ఉమెన్ ఆర్ టేకింగ్ స్నాప్స్. ఇదే ఆకులు. చాలామంది ఇన్స్టాగ్రామ్లో, నేను కానీ స్టోరీ పోస్ట్ చేశా. అండ్ చూడండి, చూస్తూనే ఉండండి. మనం ఎప్పుడైనా ఎవరితో అయినా కలిసిన మన లిమిట్స్లో మనం తెలుసుంటే ఎవరైనా మనతో మంచిగా ఉంటారు. లేదు మనం ఇక్కడికి వచ్చి వేస్ట్ పనులు, ఏదో పనులు చేస్తే ఎవరు మనతో కలవరు, ఎవరు మనతో మాట్లాడరు. ఇది ఫస్ట్ పాయింట్. ఎవరు వచ్చినా మన వ్లాగర్స్ ఏం చేస్తారంటే, మోస్ట్లీ ఇండియన్ వ్లాగర్స్, ఎవరైనా అమ్మాయి కలిస్తే ఏంది గుంట ఇలా ఉంది అలా ఉంది అంటారు. ఇట్స్ నాట్ రైట్ ఐ థింక్. ఎందుకంటే ఆడవాళ్ళు అంటే మన అమ్మ వాళ్ళు కానీ ఉన్నారు, అండ్ సిస్టర్స్ కానీ ఉన్నారు. రెస్పెక్ట్ చేద్దాం మన వాళ్ళది, వాళ్ళు కానీ మనకు అలాగే రెస్పెక్ట్ చేస్తారు. అంతేగాని గుంట దొరికిందిరా, ఇదిరా, అదిరా అనడం ఇట్స్ నాట్ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుద్దంటే, మన ఇండియన్స్కి ఇలాంటి కంట్రీస్లో వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయాలంటే నేను చాలా ఎక్కువ. I have to wait here. No? Here is traffic rules so good. I like here. If you are in India, only you show the hand like that, you are going. We don't care traffic, everything. If you have plenty cars, we can walk inside. It's near. Yeah, another 15 minutes. Who is he? Can you explain in video? Yeah, of course. Don't take. ఈయన వచ్చి ఫస్ట్ ప్రెసిడెంట్ అంట. లైక్ వెన్ హీ బికేమ్ ప్రెసిడెంట్ 1991లో ఈయన ప్రెసిడెంట్ అయ్యాడు. Yeah. ఈయన పేరు వచ్చి ఇస్లాం కరీమోవ్. Yes. ఇస్లాం కరీమోవ్. ఈయన స్టాచ్యూ ఇది. అండ్ వెర్ ఈస్ హీ గ్రేవ్? I will show you. ఓకే, హీస్ నియర్ బై. Yes. ఈయన స్టాచ్యూ ఇక్కడ ఉంది, అండ్ ఈయన సమాధి కానీ ఇక్కడే ఉందంట. సమాధి దగ్గర కానీ వెళ్ళి మీకు చూపిస్తాను, చూడండి. అండ్ ఇక్కడ నుంచి చూడండి రేగిస్తాన్ స్క్వేర్. దిస్ రేగిస్తాన్ స్క్వేర్. ఇక్కడ నుండి మీరు ఎప్పుడైతే ఎంట్రన్స్ ఎగ్జిట్ అవుతారో, ఎగ్జిట్ ముందరే మీకు ఆపోజిట్లో ఇది ఇస్లాం కరీమోవ్ స్టాచ్యూ ఉంటుంది. ఇక్కడ నుండి మనం ఈయన సమాధికి అయితే బయలుదేరదాం. ఓ, ఇట్స్ సో బ్యూటిఫుల్. వీ హ్యావ్ ఇన్ ఇండియా ఆల్సో. యా, ఇక్కడ చూడండి పావురాలు ఎలా అయితే ఉన్నాయో. వీళ్ళకి కలర్ కొట్టున్నారు, వీళ్ళు పింక్గా. ఇట్స్ సేవ్ మై మనీ దిస్ కెమెరా. ఇఫ్ హీ టేక్ మనీ. హియర్ వీళ్ళ పార్క్లో అయితే చూడండి అసలు ఎంత క్లీన్గా నీట్గా ఉన్నాయో. దెర్ ఇస్ నో ప్లాస్టిక్ ఇన్సైడ్, అండ్ పెప్పర్ అండ్ వేస్ట్ లైక్ సిగరెట్, కాఫీ కప్స్, నథింగ్ ఇన్సైడ్. దే మెయింటైన్
సో హైజీనిక్ అండ్ సో క్లీన్. చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. ఇది మొత్తం పార్క్లో అసలు వేరేగానే వైబ్ ఉంది ఇక్కడ. మొన్న మీకు చూపించాను కదా రేగిస్తాన్ స్క్వేర్, దాని పక్కనే ఇది మొత్తం. ఆ రోజు అయితే మనకి నైట్ అయిపోయింది కాబట్టి ఏం అర్థం కాలేదు. ఈరోజు ఏమి దొరికింది కాబట్టి మనకి మొత్తం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేపిస్తుంది. మామ ఇది చూస్తున్నారా, ఇది వచ్చి బీబీ ఖానం మాస్క్ అనుకోండి. లైక్ మన ఇండియాలో ఉంది కదా షాజహాన్ కట్టించాడు కదా ముంతాజ్ కోసం తాజ్మహల్, సేమ్ అలాంటిదే అమీర్ తైమూర్ వచ్చి అతని వైఫ్ బీబీ ఖానం కోసం దీన్ని నిర్మాణించారు. దీని లోపల అమీర్ తైమూర్ వైఫ్ వచ్చి సమాధి ఉంది. అండ్ దీని లోపలికైతే నేను వెళ్ళటం లేదు, మీకు జస్ట్ ఈ నుండే చూపించేస్తా చూడండి. లైక్ ఇదైతే చాలా పెద్దగా ఉంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. లైక్ ఇట్స్ సేమ్ లైక్ రేగిస్తాన్ స్క్వేర్. ఇది మదర్సా, దీని లోపల మదర్సా గానుంది, దీని లోపల సమాధి గానుంది. అండ్ మనం అయితే లోపలికి వెళ్ళాలంటే 1,00,000 సోమ్ ఇవ్వాలి, 1,00,000 సోమ్, లైక్ 750 రూపీస్ ఇండియన్, 750 రూపీస్. నాకైతే వర్త్ అనిపించలేదు ఇది, ఎందుకంటే మనం ఆల్రెడీ అక్కడ రేగిస్తాన్ స్క్వేర్లో 1,00,000 ఇచ్చాం పోయినసారి. సేమ్ అలాగే ఉంటుంది, సిమిలర్లీ ఒక సమాధి ఉంటుంది లోపల. అండ్ దిస్ ఈజ్ షియోబ్ బజార్. ఓ ఇట్స్ సో నియర్, ఎవ్రీథింగ్ ఈజ్ నియర్. బట్ ఈ ఫారినర్ కమ్, మనం మొత్తం దగ్గరగానే ఉన్నాయి ఇక్కడ. లైక్ దాని ముందు వచ్చి రేగిస్తాన్ స్క్వేర్ ఉంది, ఇక్కడ బీబీ ఖానం మాస్క్ అనుకోండి, మ్యూజియం అనుకోండి, ఏమైనా అనుకోండి. అండ్ ఇట్ ఈస్ షియోబ్ బజార్. ఇది సమర్కంద్లో చాలా పెద్ద మార్కెట్ ఇది. ఇక్కడ సమర్కంద్లో మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. యువర్ ఫ్రెండ్ షాప్ ఈజ్ ఇన్ సైడ్. మీ ఫ్రెండ్ షాప్ గాని ఉంది లోపల, మనం అక్కడికి వెళ్ళి మంచిగా ఎక్స్ప్లోర్ అయితే చేయవచ్చు. అండ్ లెట్స్ గో టు షియోబ్ బజార్. వాట్ ఈస్ ఫేమస్ ఇన్ సైడ్? Very traditional fruits, hello. Oh, this is wolf skin. This is a nail. It's a original nail or? Original. Really original? I don't believe it's original, because you know people sell like make duplicate. They sell. They say it's original. I know very well scams, madam, because I travel many places. That's why. ఇక్కడ చూడండి, ఈ ప్లేట్స్ అయితే హ్యాండ్తో డిజైన్ చేసింది ఇవి. దిస్ వన్ మేడెడ్ బై హ్యాండ్. ఓ ఇది చూడండి, చాలా బ్యూటిఫుల్. సోవినర్. ఇట్స్ లైక్ సోవినియర్ అంట, లైక్ హ్యాండ్తో చేశారు కదా దానివల్ల. అండ్ ఇక్కడ ప్లేట్స్ అయితే చూడండి, బాగా వైబ్స్ ఇస్తున్నాయి దీంట్లో. ఇన్ దిస్ ప్లేట్స్ యూ ఈట్ పులావ్. వీళ్ళైతే పులావ్ తింటారు ఈ ప్లేట్స్లో. సమర్కంద్, రేగిస్తాన్. అండ్ స్మాల్ కప్స్ చూడండి, ఇట్స్ సో గుడ్. దిస్ ఈస్ ఫుడ్, స్వీట్స్. ఇది మొత్తం వీళ్ళ ట్రెడిషనల్ స్వీట్స్ అంట. ట్రై చేయమని ఇస్తున్నారు. కెన్ వి ట్రై? వన్స్ మనం ఇది ట్రై చేద్దాం ఎలా ఉందో. Why it not broken? Yeah, it's hard to eat. Yeah, it is hard to eat. ఇదేమో చాక్లెట్ లాగా ఉంది. సో గుడ్. Yeah, I know that. ఇది ఎలా ఉందంటే, మనం అది బ్లాక్ సీడ్స్ లడ్డు చేస్తాం కదా, సేమ్ అలాగే ఉంది ఇది. తిల్, we call this til in India. Black small seeds, til. And ikkadaithe chudandi breads. This is honey. This is shakar. షక్కర్ అంటే షుగర్. మనం ఉర్దూలో ఎలా అయితే మాట్లాడతామో షక్కర్ అనేది షుగర్, వీళ్ళు అనేది. Where is your friend shop? 5 minutes. From here? Then we have to more 5 minutes. మంచు వల్ల మొత్తం నీళ్లు పడుతున్నాయి కిందకి.
మొత్తం సియోబ్ బజార్ ఇది. లైక్ ఇక్కడ మొత్తం క్యాండీస్, చాక్లెట్స్, ఇవైతే స్వీట్స్ అయితే ఉన్నాయి. ఇన్సైడ్ డిపార్ట్మెంట్ డిఫరెంట్ లైక్ ఇట్స్ స్వీట్స్, దట్స్ ప్లేట్స్, దట్స్ క్లోత్స్. You like this? I eat in India. Yeah. We have in India also. You say till. We came back making video. It's a cloth market, huh? It's a cap. India. India. Thank you. ఈమె వచ్చి అతని ఫ్రెండ్. ఇక్కడ వీళ్ళ షాప్ ఉంది. దిస్ ఇస్ ట్రెడిషనల్ డ్రెస్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్. It's cold now, but when it's at Kashmir cotton. It's coming from India. These shawls. Wool is coming, but the design pattern Is making by made in Uzbekistan. Yeah, because they are Uzbek pattern. ఇది చూడండి మొత్తం మన ఇండియా నుండి అయితే ఎక్స్పోర్ట్ అవుద్ది ఉల్ అనేది, కాశ్మీరీ ఉల్ ఇవంతా. వీళ్ళైతే డిజైన్ ఉజ్బెక్ వాళ్ళు డిజైన్ చేస్తారు ఇది. If you want, I will show one of them. డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇది. హౌ మచ్ ఇట్? This is around 160,000, so but I make cheaper for you. ఇది మినిమం వీళ్ళు ₹1,60,000 1,60,000 అంటే మినిమం ఇండియన్ 1,000 రూపీస్. Indian 1,000, like your 1,60,000. With discount, I can make it for 2 lakh. After I make video, I show to my sister. These are which she want, I take. But I give you very good discount. Don't worry. ఓకే. ఇక్కడ నేనైతే ప్రజెంట్ అది మా సిస్టర్ కోసం పష్మీనా షాల్ అనింది ఏందో, అది లోపల దొరికింది. లైక్ ఈమె వల్ల నాకు 160 అనింది. ఈమె ఫ్రెండే అంట, చూపించాను కదా. నాకు అయితే మ్యాగ్నెట్ ప్లస్ లైక్ ద పష్తూన్ షాల్ 1,20,000 సోమ్కి అయితే పడింది ప్రజెంట్. అస్సలం వాలేకుమ్ బ్రదర్. అస్సలం వాలేకుమ్. కీఫ్ హాల్? I said you Pakistani. This is meet with him. The dry fruits, it's cheap here. It's cheap. Dry fruits, you know, like almonds, cashew, walnuts. It's cheap or expensive here? Expensive. భాయ్ ఇప్పుడు నేనైతే మీకు ఇక్కడ ప్రైసెస్ కానీ చూద్దాం డ్రై ఫ్రూట్స్ ఎలా ఉన్నాయో. నేను వచ్చేటప్పుడు వినింది ఏమంటే డ్రై ఫ్రూట్స్ ప్రైసెస్ వచ్చి చాలా చీప్ అని విన్నాను. దిస్ ఇస్ టీ పౌడర్, కహ్వా. ఇది చూడండి ఇక్కడ మొత్తం టీ పౌడర్. అస్సలం వాలేకుమ్. వాలేకుమ్ సలాం. దిస్ ఇస్ కహ్వా. స్మెల్ అత్తర్ చేసి పర్ఫ్యూమ్ లాంటి స్మెల్ ఉంది దీంట్లో. స్మెల్ అయితే చాలా బాగుంది నిజంగా. సమర్కండ్ టీ అంట. We came back. We have to go there. We don't go back. నేను వాళ్ళకి చెప్తున్నా వస్తాయి, మళ్ళీ చెప్తున్నా రావడం లేదని. ఇది వచ్చి చాలా వామ్గా ఉంటాయి సాక్స్. అండ్ ఇక్కడ క్యాప్స్ చూడండి, ఇట్స్ ఏ ఉజ్బెక్ క్యాప్స్. ఎస్ చూడండి, ఇది లైక్ పికల్స్ లాగా. లైక్ మనం అచార్ తింటాం కదా పికల్స్, ఇట్స్ లైక్ ఉజ్బెక్ పికల్. ఐ థింక్ క్యాబేజ్తో చేస్తున్నారు, మొత్తం వెజిటేబుల్ పికల్స్. అండ్ ఇక్కడ రైస్ అయితే మొత్తం చిన్న చిన్న రైస్ అయితే వీళ్ళు తింటున్నారు. మన ఇండియా లాగా బాస్మతి అయితే లేదు, ఇది స్ప్రౌట్స్. అండ్ దిస్ ఇస్ ఇండియన్ బాస్మతి. సీ హియర్ నేమ్ బాస్మతి ఆఫ్ ఇండియా. మన ఇండియన్ బాస్మతి అండ్ జీలకర్ర చాలా ఉన్నాయి. నాకైతే పేర్లు అంతగా తెలీదు దీని గురించి. మన ఆయనకు వచ్చి ఇక్కడ చూడండి, ఇసే గ్రీన్ స్ప్రౌట్స్. भाई ये वही है चना. अस्सलाम वालेकुम. हाउ मच? लाल कलर का होता है, ये व्हाइट में भी आता है. ఇక్కడ చూడండి పిల్లలు కానీ బిజినెస్లు చేస్తున్నారు. 10,000 सोम 1 kg. 10,000 सोम लगभग हो गए क्या? 100 रुपये 1 किलो है. अच्छा 10,000. అది వచ్చి 100 రూపాయలు 1 kg.
₹100 ఒక కేజీ. మన వసీంబా ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు రాత్రి అది తీసుకొని ये पूरा कंटेनर चाहिए. కంటైనర్ हाँ. कितना बड़ा? గో దిస్ సైడ్ he want whole container because he are living in Baku, you know, Azerbaijan. Yeah. In Baku they have hotel. If you wanna go there you will be stay free. That auntie have restaurant in Baku. They are from Pakistan. Assalamu alaikum. Our Indian friends is come with us. You also sell something. మళ్ళీ ఈ దగ్గర తీసుకొచ్చాం. మనోళ్ళు ఆడ కనిపించారు కాబట్టి ఈడ తీసుకొచ్చి వీళ్ళకి షాల్స్, పష్మీనా షాల్స్, కాశ్మీర్. ఇంకా మనం ఈ మార్కెట్లో ప్లేట్స్ మొత్తం చూపించాను కదా. అండ్ ఇంకా రేట్స్ అడుగుదాం. కెన్ వి గో ఇన్సైడ్ లైక్ డ్రై ఫ్రూట్స్? ఐ వాంట్ నో ద ప్రైస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ బికాస్ వెన్ ఐ am coming here I saw in YouTube pages they saying here dry fruits is so cheap. I don't believe it. Huh? I don't believe it. You don't believe it? ఇక్కడ చూడండి మొత్తం డ్రై ఫ్రూట్స్ అనేవి ఉన్నాయి. అస్సలాము అలైకుం. చూడండి పిస్టాచో, ఆల్మండ్. Pistachio is very good. హౌ మచ్ కేజీ? 170. 170. పిస్తా 170 అంటే ఈజీగా. ఆల్మండ్ హౌ మచ్? 150. 150. ఇట్స్ లైక్ యూ సేయింగ్ రైట్. వాల్నట్స్? Very good. This can you try? ఇది చూడండి బాదం పప్పు. Saksam. Will better means చాలా బాగుంది. ఇక మనం ఏమంటే నైట్ మనం డిన్నర్కి అయితే ఇన్వైట్ చేసాం. మన వాళ్ళు దొరికారు. ఆంటీ, పాకిస్తానీ ఆంటీ సూపర్గా బిర్యానీ నిన్న చేసి మాకు పెట్టింది. నిజంగా చెప్తున్నా బాయ్, ఇది పాకిస్తాన్ ఇండియా అనేది డిఫరెన్స్ ఏం లేదు ఇక్కడ వచ్చిన తర్వాత మీకు. ఎందుకంటే మనం బయట ఎక్కడ కలిసినా ఈవెన్ పాకిస్తానీ పీపుల్, ఈవెన్ లైక్ ఇండియన్స్, ఈవెన్ లైక్ ఉజ్బెకి, ఎవరు ఎక్కడ కలిసినా ఒకరిలో ఒకరు కలిసిపోతాం. ఎందుకంటే ఇక్కడ నేచర్ మనకి, మన ఇండియాలో అయితే కామనే అది, లైక్ ముస్లిం, హిందూ, ఎవ్రీ వన్ ఎవరైనా మన ఇండియాలో కలిసే ఉంటాం మనం, అది వేరే మాట. మనం బయటకు వచ్చిన తర్వాత ఆ ఇండియాలో మనకి ఎలా ఉంటుందో లైక్ పాకిస్తాన్ వాళ్ళు లైక్ ఇండియా వాళ్ళని అదేం ఉండదు ఇక్కడ. అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఇంకా రెస్పెక్ట్ ఈచ్ అదర్, ఒకరికొకరు మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు, ఒకరికొకరు మంచిగా మాట్లాడుకుంటారు. సూపర్గా ఉంటుంది. ఇట్స్ ఎ ఫ్రెష్ జ్యూసా. ఇక్కడ రోడ్డు మీదే వీళ్ళు దానిమ్మకాయ జ్యూస్ అయితే వీళ్ళు చేసిస్తారు. హిందీ ఇది వచ్చి 1500 సోమ్ అంటే 15,000 సోమ్ అంటే లైక్ ఈజీలీ ఇట్స్ లైక్ ఈ జ్యూస్ అయితే తీసుకుందాం 15,000 లైక్ 30,000 రెండు అయితే. ఇదే ప్రెసిడెంట్ గారి సమాధి. అండ్ ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా అయితే ఉందో అసలు. ఈ నుండి మీకు మొత్తం సమర్కంద్ అయితే కనిపిస్తుంది చూడండి. లైక్ ఇది బీబీ ఖానం మాస్క్. మనం ఇక్కడికే ఇందాక వెళ్ళింది, చాలా పెద్దది ఉంది కదా. దీని వెనకాలే మీకు రెగిస్తాన్ స్క్వేర్. ఇక్కడ నుండి అయితే సిటీ వైబ్స్ చూడండి ఎట్టున్నాయో. ఇది చాలా పుల్లగా ఉంది, దానివల్ల నేను చిన్నగా తాగుతున్నా ఇది. అండ్ దీని వెనకాల అయితే ఖురాన్ అయితే నడుస్తుంది, మీకు చదువుతున్నారు. నేనంత ఎక్కువగా రికార్డ్ చేయలేకపోతాను, ఒకవేళ రికార్డ్ చేసి నా మాట్లాడలేకపోతాను, అడ్జస్ట్ చేసుకోండి. లోపలికి అయితే తీసుకొని వెళ్దాం రండి. ఇదైతే చూడండి హ్యాండ్తో అయితే వీళ్ళు ఎలా దీని మీద చెక్కున్నారో, చెక్క మీద. నాకైతే ఇక్కడ వచ్చినప్పటి నుండి వీళ్ళ కల్చర్ని కాదు, వీళ్ళ ఇది హ్యాండ్మేడ్ ఆర్కిటెక్చర్ ఏముందో నాకైతే భలే నచ్చింది ఇక్కడ. ఇది మస్జిద్, ఇది లైక్ ఇది చూడండి దీని మీద గుమ్మత్. అండ్ ఇది ఏమిట్స్ ప్రెసిడెంట్ గ్రేవ్. అండ్ దీని వెనకాల శ్మశానాలు ఉన్నాయి లోకల్ పీపుల్ది, ఆడగానే వెళ్దాం పండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ప్యాచ్ మొత్తం వచ్చి బీబీ ఖానం మాస్క్కి. అండ్ ఇది ఏమంటే ప్రతి చోట ఒక మదర్సా అండ్ మాస్క్ అయితే ఉన్నాయి. ఇక్కడ పిల్లలు చూడండి, వీళ్ళు చిన్నప్పటి నుండే వీళ్ళకి ఆర్మీ మిలిటరీ డ్రెస్ వేస్తున్నారు ఉజ్బెకిస్తాన్. ఇంకో విషయం ఏమంటే ఇక్కడ మిలిటరీ దాని మీద బాగా ఖర్చు పెడతారనుకుంటా, దానివల్ల వీళ్ళందరూ బాగా
ఫోకస్ చేస్తున్నారు మిలిటరీ మీద. ఇంకా మనం ఇక్కడ లోకల్ సమాధులు ఉన్నాయి, ఆడికి వెళ్దాం పాండి. మనం అయితే అండి ప్రజెంట్ ఇప్పుడు ప్రెసిడెంట్ సమాధి నుండి వచ్చాం కదా. ఇక్కడ ఉజ్బెకిస్తాన్ పీపుల్ సమాధులు ఎట్లా ఉంటాయో ఒకసారి చూద్దాం. చూడండి, వీళ్ళైతే సమాధుల పైనే లైక్ ఇలాగా ఫొటోస్ వేసుకొని ఉన్నారు వీళ్ళది. ఇట్స్ పర్సన్ హూ ఆర్ ఇన్ గ్రేవ్ హిస్ ఫోటో, వాళ్ళ ఫోటో అండ్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అండ్ లైక్ వాళ్ళ Some of them they are Christian. ఓ ఇది దిస్ ఇస్ నాట్ ముస్లిమ్స్ కవర్ సమ్. ఇక్కడ చాలామంది ముస్లిమ్స్వి ఉన్నాయి అండ్ క్రిస్టియన్స్వి ఉన్నాయంట. అంటే మన ఇండియన్స్ క్రిస్టియన్స్ అయితే వీళ్ళు కలిపి శ్మశానాలు కట్టారంట. ఇది కానీ చూడండి వీళ్ళు ఎలా చేస్తున్నారో. ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి, ఇలా చిన్న చిన్న విగ్రహాలు చేస్తున్నారు ఇల్లు. ఓ నిజంగా ఎలా ఉందంటే శ్మశానాల్లో నడుస్తా వ్లాగ్స్ తీస్తూ ఉంటే నేను లైఫ్లో ఊహించలేదు నేను ఇలా శ్మశానాల్లోకి వచ్చి వ్లాగ్స్ తీస్తారని ఫైనల్లీ. అండ్ ఇది చాలా ఓల్డ్, ఐ థింక్ ఇట్స్ లైక్ 1902, 1982. వాట్ ఇన్ రైట్ ఇన్ రష్యన్? Karim Vasanovar. కరీం వసనోవర్. Yeah. రష్యన్లో రాస్తున్నారు ఇక్కడ మొత్తం, ఎందుకంటే ఇక్కడ రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి. లెట్స్ సీ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఓ చూడండి ఎలా ఉన్నా, ఎంత క్లీన్గా, ఎంత నీట్గా. అండ్ ట్రాఫిక్ చూడండి ఎంత డిసిప్లైన్గా వెళ్తుందో. అండ్ దిస్ ఈజ్ ప్రెసిడెంట్ గ్రేవ్. అండ్ దీని పక్కనే మీకు ఇక్కడ ఇందాక చూపించాను కదా గ్రేవ్స్. అండ్ దిస్ ఈజ్ వీళ్ళ బ్రిడ్జ్ కట్టున్నారు ఇల్లు, మనం ఇందాక చూసినట్టున్నాం బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ పైన నుండి మీకు మొత్తం మంచి వ్యూ కనిపిస్తుంది ఈడ. అండ్ ఈ సైడ్ వెళ్తే మీకు బీబీ ఖానం ముజిలియం కనిపిస్తుంది. అండ్ వెనకాలైతే పార్క్ ఉంది, ఇంకా అక్కడ నడవలేను నేను. దట్స్ వై వీ కేమ్ హియర్. ఇప్పుడైతే మన వాళ్ళందరూ మనకి దొరికారు వెనకాలే. అరే అరే సోనా నహీ ఆ రే భాई, भाई तू इतना पागल है ना, कहीं भी आता है तो ऐसे, इसीलिए इंडिया को वीसा नहीं देंगे फिर, बोल रहा हूँ. ఎక్కడ మనం మొత్తం ఇక్కడ కలిసాం మళ్ళీ లైక్ రెగిస్తాన్ స్క్వేర్ దగ్గర. అండ్ మన వాళ్ళు వచ్చి రీనా ఆంటీ ఫ్రమ్ పాకిస్తాన్, మన అబ్బాస్ భాయ్ అండ్ వసీం భాయ్ ఈస్ మేకింగ్ వ్లాగ్ విత్ వీడియో కాల్. అండ్ యు నో షీ ఈజ్ ఎ సనమ్ గుల్ అవి. ఓ ఇప్పుడు అయితే మనం వెళ్తున్నాం ఏమన్నా తినడానికి. నేనేం ప్లాన్ ఇచ్చానంటే బయట లేకుండా మన రూమ్కి వెళ్ళి అక్కడ ఇండియన్ ఫుడ్, తన కానీ ఇండియన్ ఫుడ్ తినాలంటుంది. దానివల్ల ఇండియన్ ఫుడ్ మనం చేసి అక్కడే తిందాం.